ఈరోజు వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారం నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చు, మేత మేయచు నుండును. దొంగ దొంగతనమును, హత్యయు, నాశనమును చేటుకు వచ్చును, కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఇక్కడ యేసయ్య మంచి కాపరి. ఆయన ఇక్కడ యోహాను సువార్తలోనే ఇంకొక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నేనే ద్వారమును. అంటే ఐఎమ్ ద డోర్. నేను ద్వారం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ద్వారం గుండా వెళ్తాయి. యేసయ్య అంటున్నాడు, నేనే ద్వారాన్ని అంటున్నాడు. ఇప్పుడు మనం హృదయం అనే ద్వారం దగ్గర మనం యేసయ్యని పెట్టుకుంటే అది ఏదో లోపలికి వెళ్ళాలన్నా ఆయన విత్ పర్మిషన్తోనే, ఆయన వినికిడిలోనే వెళ్తుంది. కాబట్టి నా ద్వారా లోపలికి వచ్చిన వాడు రక్షింపబడును అని 9వ వచనంలో తెలియబడింది. అంతే, దేవుని ద్వారా లోపలికి మనం వెళ్ళినప్పుడు రక్షింపబడతాం. అతడు లోపలికి వస్తూ బయటకు వెళ్తూ మేత మేస్తూ అంటే ఈ గొర్రెల గురించి చెప్తూ అతడు లోపలికి వెళ్తాడు, నా ద్వారా అలాగే బయటకు వస్తాడు, మేత మేస్తూ ఉంటాడు అని చెప్పి మేత మేయచు ఉంటాడు అని చెప్తున్నాడు. అదే దొంగ పని ఏంటి? దొంగతనం, హత్య, నాశనం అది చేయటానికి దొంగ వస్తాడు, మరి దేనికి కూడా రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చానని యేసయ్య చెప్తున్నారు. కాబట్టి మనమందరం కూడా దేవుని, ఆయన మార్గం, సత్యం, జీవమైన దేవుని మన యొక్క హృదయానికి ద్వారంగా ఉండమని ఆహ్వానించాలి. అనారోగ్యంగా ఉన్న వారిని గురించి, ఏదైనా బాధలో ఉన్న వారి గురించి మనము వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, వారే ఒకరికి ధైర్యం చెప్తున్నప్పుడు దేవుణ్ణి ద్వారంగా చేసుకోండి. ఒక తలంపుల్లో చెడు తలంపులు రాకుండా యవనస్తులకైతే ఆయన ద్వారంగా చేసుకోండి అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ద్వారంగా ఉంటే మంచి మాత్రమే లోపలికి ఎలా అవుతుంది, ఆయన ద్వారా వస్తేనే మనకి రక్షణ కలుగుతుంది. కాబట్టి ప్రార్థన. ప్రేమ నమ్మకం గల దేవా, నీ బంగారు పొందకు లెక్కలేని వందనాలయ్యా, స్తుతులయ్యా, స్తోత్రాలైనా మీకే వందనాలయ్యా. అవును ప్రభువా, మీరే మా ద్వారంగా ఉంటే మా జీవితాలు బాగుపడతాయి తండ్రి. మీరే మా ద్వారంగా ఉండండి దేవా. మంచిని మాత్రమే లోపలికి ఎలా అవడానికి మీరు కృప చూపించండి. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో కూడా మీ తోడు, కాపుదల, భద్రత, క్షేమకు అనుగ్రహించండి. మా నోటి మాటలు, మా హృదయాన్ని మీకు అంగీకారంగా చేసుకోండి తండ్రి. అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడేయండి, నడిపించండి దేవా. అయ్యా, అనారోగ్యంగా ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. ప్రార్థన ఆలకించేవాడా, ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.